ఇది బీరకాయ తొక్కు పచ్చడి అండి. ఫస్ట్ మూకుడు వేడి చేసి దాంట్లో కొంచెం నూనె వేసుకుని 2 స్పూన్స్ చాలండి, ఎక్కువ నూనె పట్టదు. ఫస్ట్ మెంతులు వేసుకోండి. దీనికి మెంతులే రుచి అనమాట, చేదుగా ఉండవు. బాగా వేగిపోతే కనుక మంచిగా వేగేటట్లు చూసుకోండి. అందుకని ఫస్ట్ మెంతులు వేసాను. తర్వాత కొంచెం మినపప్పు, కొంచెం శనగపప్పు, పోపు పర్వాలేదండి, ఒక స్పూన్ వేసుకోవచ్చు అనమాట. కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర. పోపు బాగా వేగాలి. సిమ్లో పెట్టి వేయించండి, లేకపోతే మీడియంలో పెట్టండి, లేకపోతే మాడిపోతుంది. మెంతులు కూడా బాగా వేగుతాయి. తర్వాత ఎండుమిరపకాయలు, నా దగ్గర మిరపకాయలు పెద్ద కారం ఉండవండి, కొంచెం ఎక్కువే వేస్తున్నాను. కారం ఉంటే ఒక మిరపకాయ చాలండి. పచ్చడి కమ్మగా ఉంటేనే బాగుంటుంది, పిల్లలు కూడా తింటారు చక్కగా. పీచు పదార్థం కదా, బీరకాయ తొక్క కదా, దాంతో బాగుంటుంది. కొంచెం ముక్కలు కూడా వేసాను నేను. ఇవి బాగా వేగిపోయిన తర్వాత లాస్ట్ కొంచెం ఇంగువ వేయాలి. మెంతులు, మినపప్పు, శనగపప్పు, అవన్నీ బాగా వేగిపోవాలన్నమాట. కొంచెం నూనె వేసుకొని బీరకాయ తొక్కు, కొంచెం పచ్చిమిరపకాయలు కూడా అన్నమాట, అన్నీ కలిపేసి బాగా మగ్గపెట్టాలండి. వేగినట్టుగా కాకుండా మగ్గపెట్టాలి. కొంచెం ముక్కలు కూడా వేసాను, మరి తొక్కే ఎందుకులే అని కొంచెం ముక్కలు కూడా వేసాను. కొంచెం గుజ్జులాగా వస్తుంది పచ్చడి. ఇవన్నీ మూత పెట్టేసేసి పచ్చిమిరపకాయలు 2-3 వేసానండి, పెద్ద కారం లేవు పచ్చిమిరపకాయలు. కారం ఉంటే మాత్రం ఒకటి సరిపోతుంది. కొంచెం ఉప్పు వేసి, పసుపు వేసి మూత పెట్టేయాలన్నమాట. ఇందులోనే కనుక చింతపండు కూడా కొంచెం వేసేసుకుంటే మగ్గిపోతుంది. నేను విడిగా కొంచెం వేడి నీళ్ళు వేసి నానబెట్టాను అనమాట, అది వేస్తున్నాను నేను. ఉప్పు వేస్తున్నానండి కొంచెం. దీనికి ఏంటంటే పచ్చడికి సరిపడా అనమాట, ఇందులోనూ వేసుకోవడం. కొంచెం పసుపు, ఒక స్పూన్ వేస్తే చాలండి పసుపు. పసుపు తింటే కడుపులో పురుగులు లేకుండా పోతాయి కదా, పసుపు తింటే మంచిది. కొంచెం వేసుకునే పర్వాలేదు, బాగానే ఉంటుంది. పసుపు వాసన ఏం రాదు, బాగానే ఉంటుంది. మూత పెట్టేసి ఉంచేస్తే 5 మినిట్స్లో మగ్గిపోతుందండి. సిమ్లోనే పెట్టి చేయండి, సైడ్లో పెట్టుకుంటే మాడిపోతుంది. కొంచెం చింతపండు వేసుకున్నాను, పులుపుకి సరిపడాలండి. కొంతమంది టమాటాలు కూడా వేసుకుంటారు, నాకు చింతపండే ఇష్టం, ఇంకా చింతపండు వేసుకున్నాను. కొంచెం షుగర్ కూడా వేసాను, కొంచెం కొత్తిమీర. షుగర్ అక్కర్లేని వాళ్ళు వేసుకోకండి, షుగర్ కూడా వేసుకుంటే కొంచెం టేస్ట్ వస్తుంది అనమాట. కొంచెం పోపు వేసుకుని కొంచెం పోపు పైన కలపడానికి ఉంచేసాను. మొత్తం మిక్సీ జార్లో తీసేసుకుని ఒకేసారి మొత్తం విప్పట్లో పెట్టేసి గ్రైండ్ చేయండి. అప్పుడు మరీ మెత్తగా కాకుండా రోటి పచ్చడిలాగా వస్తుంది, రోల్లో చేసిన పచ్చడిలాగా వస్తుంది. పైన మిగతా పోపు ఇలా కలిపేసేసుకోండి. చేసి చూడండి, చాలా బాగుంటుంది.